దాదాపు 13 లక్షల మంది స్టూడెంట్స్ ఫీజు రింబర్స్మెంట్ బెనిఫిట్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఎవరిని అడగాల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ చేయాలా, మీరు ఎవరు టెన్షన్ పడకండి, బకాయిలు మేము చెల్లిస్తాము, మీకు సర్టిఫికేట్స్కి ఇబ్బంది ఉండదు, కాలేజీలో ఎవరు సర్టిఫికేట్స్ ఆపొద్దని ఒక స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి రావాలి. కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్టు మాకైతే తప్పిందిలే భారం అనుకుంటున్నారు తప్పిస్తే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి రావట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకా సర్టిఫికేట్స్ తీసుకుంటాం కదా, ప్రభుత్వం స్పందిస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు దయచేసి స్పందించండి. 13 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఇది, సర్టిఫికేట్స్ తీసుకోవాలి ఇప్పుడే. పిల్లలు కొత్తగా జాయిన్ కావాలంటే ఫీజు కట్టాలి, మరి మీరు కడతారా? మరి మీరు చెప్తున్న దాని ప్రకారం మేము అకౌంట్లో వేస్తామంటారు, అకౌంట్లో ఎంత అమౌంట్ వేస్తారు, ఎంత కడుతున్నారు, అసలు మీకే క్లారిటీ లేకుండా పిల్లల్ని కూడా క్లారిటీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.